కుత్బుల్లాపూర్ షాపూర్ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అక్రమంగా అరెస్టు చేశారంటూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ధర్నా చేసిన బీఆర్ఎస్ తుండిగల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ షంబీపూర్ కృష్ణవేణి 130 డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి 129 డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ 126 డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు బీఆర్ఎస్ కౌన్సిలర్లు డివిజన్ అధ్యక్షులు యూత్ నాయకులు అందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది. కవితను వెంటనే రిలీజ్ చేయాలని నినాదాలు చేశారు. అరెస్ట్ నిరసనగా పెద్ద ఎత్తున కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి ఆదేశాల మేరకు ఈరోజున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క అక్రమ అరెస్ట్ మేము తీవ్రంగా ఖండిస్తూ కార్యకర్తలు అందరం కూడా వారి సంఘీభావంగా ఈ రోజున మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి శక్తులను అడ్డుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ మీరు చేసే వాటికి రేపు ఓటుతోని మీకు గుణపాఠం నేర్పుతామని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ తప్పకుండా ఇక్కడ ఈ యొక్క ధర్నా కార్యపాలన ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ మా పార్టీ భారత రాష్ట్ర సమితి ఆదేశానుసారం ఈరోజు యావత్ తెలంగాణలో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ధర్నా చేయడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అన్యాయంగా అక్రమంగా మా కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయదని న్యాయస్థానం చెప్పినా కూడా ఇవాళ అరెస్ట్ చేయడం అనేది చాలా విచారకరం. మరి భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా ఇవాళ చాలామంది నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నారంటే ఈ సందర్భంగా మనందరికీ గమనిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్లో ఎన్నికల్లో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. షాపూర్ నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి కవితక్కను అక్రమ అరెస్టుకు నిరసనగా మేము కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకే మరి నిన్న సాయంత్రం కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి కేసులకు టీఆర్ఎస్ పార్టీ ఏం కొత్త కాదు, భయపడము, ఇలాంటి న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలియజేస్తాము. కేసీఆర్ గారి